మహేష్ బాబు ప్రిన్స్కి ఇప్పుడు వినియోగదారుల ఫోరం నుంచి నోటీస్ వచ్చింది. ఎందుకు అంటే తన అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ కారణంగా మోసపోయామంటూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నుంచి నోటీసులు జారీ అయిన సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకి తను అడ్వర్టైజ్ చేశాడు. దాంట్లో మూడో ప్రతివాదిగా ఇప్పుడు తనని పేర్కొన్నారు. ఇప్పుడు సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచెల సతీష్ చంద్రగుప్తా అనే రెండవ ప్రతివాదిగా మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్లోని వెంచర్ వివరాలకు ఆకర్షితులై డబ్బు చెల్లించామంటూ ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో మహేష్ బాబుకి నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా మహేష్ బాబు ఈ సంస్థకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు అందుకోవడం, ఈడీ విచారణ మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టుల నుంచి ప్రచారం కోసం 5.9 కోట్లు తీసుకున్నట్టు గుర్తించడం, ఇందులో 2.5 కోట్లు క్యాష్గా 3.4 కోట్లు చెక్ ద్వారా తీసుకున్నాడు. ఈ నగదు చెల్లింపులు మనీ ల్యాండర్కి సంబంధించి కావచ్చు అంటూ అప్పుడే ఈడీ అనుమానించి విచారించింది. సాయి సూర్య డెవలపర్స్ మీద తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ విచారణ అయితే సాగుతోంది. ఈ సంస్థ అనధికారిక లేఅవుట్లో ప్లాట్లను విక్రయించడం, ఒకే ప్లాట్ని 10 మందికి అమ్మేసింది. కొన్ని చోట్ల 3-4, కొన్ని చోట్ల 10 మంది దాకా కూడా. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పక్కన రాజమౌళి సినిమాలో బిజీలో ఉన్నటువంటి మహేష్ బాబుకి ఈ కొత్త సమస్య వచ్చి పడింది అన్నమాట.